కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు, పసుపు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న మెంతం కూర. మనం వెజిటేబుల్ కర్రీ చేసేటప్పుడు మెంతం కూరను యాడ్ చేసినట్లయితే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్, బఠానీ, క్యారెట్, బీన్స్, చిక్కుడుకాయ ఇవన్నీ వేసాక ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ని పచ్చివాసన పోయే వరకు మనం కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, ధనియా పౌడర్ ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసి ఇదంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ మునిగే వరకు కాస్త వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్ ఇస్తే సరిపోతుంది. ఇలా కర్రీ అంతా రెడీ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని పెట్టుకుందాము. చూడండి, చాలా చక్కగా ఉడికిపోయాయి కూరగాయ ముక్కలు కూడా. చూసారుగా, గుమగుమలాడే ఎంతో అద్భుతమైన రుచి ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ.